ఆకలి తీర్చడమే కాకుండా ఇవాటికి అదే 5 కిలోల బియ్యం ఇచ్చి ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా నా ప్రజలు కోలుకునేంత వరకు బియ్యం వేయాలని చెప్పి ఆకలిని తీర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. గ్రామాలలో మీ చుట్టాలు ఉంటారు. మనం కూడా 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఇక్కడికి బతకచ్చిన వాళ్ళే ఉంటారు. పొట్ట చేత పట్టుకొని 75 ఏళ్ళు అవుతుంది. అనేక ప్రధాన మంత్రులు వచ్చిపోయినారు, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినారు. కానీ నా గ్రామాలలో ఉండే ఆడబిడ్డ రాత్రిపూట 3 గంటలు వేసి బయలు గుడికి చెంబు పట్టుకొని పోయి దుచ్చుతుందని చెప్పి పేరింట్లో పుట్టిన బిడ్డగా, అలాంటి దాన్ని కళ్ళ చూసిన బిడ్డగా మోడీ గారు నా దేశ ఆడబిడ్డల గౌరవం కాపాడాలి అని చెప్పి, ఆ టెన్షన్ దూరం కావాలని చెప్పి 12 కోట్ల ఇళ్లలో, అది గుడిసెలు కావచ్చు, అవి రేకుల షెడ్లు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, నా ఆడబిడ్డలకు 12 కోట్ల టాయిలెట్ కట్టించి నా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ మీరు ఏ ఊరికి పో ఏదో ఒక గుడి ఉంటుంది. రామాలయమా, ఆంజనేయ స్వామి కూడా కులాల వారిగా ఉండే పోచమ్మ గుడి కావచ్చు, మైసమ్మ గుడి కావచ్చు, అది పెద్దమ్మ గుడి కావచ్చు, ఎల్లమ్మ గుడి కావచ్చు, బీరన్న గుడి కావచ్చు. గుడి లేకపోతే తిండికి లేకపోయినా పర్వాలేదు, కానీ నా ఊళ్ళో నా కులదైవం ఉండాలి, నా ఊళ్ళో నా గ్రామ దేవత ఉండాలని చెప్పి ఇంటికి 5,000 10,000 కలేసుకొని కూడి కట్టుకునేదాకా వదిలిపెట్టరు ప్రజలు. అలాంటి సాంప్రదాయాలు, అలాంటి విశ్వాసం ఉన్న దేశం భారతదేశం. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికే విశ్వగురువుగా ఆనాడు కొలిచేవాళ్ళు, తలిచేవాళ్ళు. ఘటనే ఈ దేశానికి 2 దేవతలు, ఒకరు రాముడు, మరొకరు కృష్ణుడు మనకు పూజించే దేవతలు. ఇవాళ ఒకరేమో మహాభారత ఇతిహాసానికి నాంది పలికేవాడు కృష్ణుడు, రామాయణ మహాభారతానికి మచ్చుగా ఉండేటువంటి మహారాజు శ్రీరాముడు. 500 ఏళ్ల క్రితం ఆనాడు ఇతర దేశాల పాలకులు మన దండయాత్ర చేసి మన రాజులను చంపి మన స్త్రీలను చెరబట్టి మన ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి, మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు లేకుండా చేయాలని చెప్పి, మళ్ళీ ఒకవేళ ఆ సాంప్రదాయాలు విశ్వాసాలు ఆ గుళ్ళు కనుక ఉంటే మళ్ళీ తిరుగుబాటు చేస్తారని చెప్పి ఆనాటి పాలకులు భయపడి మన గుళ్ళ మీద దాడి చేసిండ్రు, మన సాంప్రదాయాల మీద దాడి చేసిండ్రు. అందులో కోల్పోయిన గుడి మనందరం ఆరాధించే అయోధ్య రామ మందిరం. 500 సంవత్సరాల క్రితం కోల్పోయిన ఆ టెంపుల్ ఎవరు దాన్ని నిర్మించే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి మాత్రం రాజీవ్ గాంధీ గారు నిజమే అక్కడ ఆలయం ఉండేది అని చెప్పి శిలాన్యాసం చేసింది తప్ప గుడి మాత్రం కట్టడానికి భయపడ్డాడు రాజీవ్ గాంధీ. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా భారత జాతి ఎదురు చూస్తున్న రామ మందిరాన్ని కట్టాలని 3 సంవత్సరాల కాలంలో మందిరాన్ని కట్టి ఇవాళ దాన్ని ఓపెన్ చేసి ప్రతి ఇంటికి అక్షింతలు, రామని అక్షింతలు పంపించిన ఘనత నరేంద్ర మోడీ. 22వ తారీఖు ప్రతి గల్లీలో ఎవరికి వారు జై శ్రీరామ్ నినాదాలతో ఇవాళ పోయింది ఈ దేశం. ఇవాళ భారతదేశం అంటే ఎనుకట 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అప్పులు తెచ్చుకుంటే కానీ నడవదు. రోడ్లు చక్కగా లేవు, రైల్వే స్టేషన్స్ చక్కగా లేవు, చక్కటి ఎయిర్పోర్ట్లు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇవాళ ఎక్కడ చూసినా ఇది చైనా బజార్, ఇది మేడ్ ఇన్ జపాన్, ఇది మేడ్ ఇన్ అమెరికా లాగా ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉన్న టీవీ, నీవు వాడే కంప్యూటర్, నీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్, ఇవాళ అన్ని కూడా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఇవాళ ఒకనాడు ఇదే హైదరాబాద్
బయటికి భర్త పోతున్నప్పుడు భార్య అనేది జాగ్రత్తనయ్యా